హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరు మీద రేవంత్ రెడ్డి మరొక పెద్ద భూదందాకు తెరలేపడం జరిగింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి పారిశ్రామిక వాడలన్నిటిని కూడా తరలించాలని, ఆ యొక్క భూములను పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్ లకు అనుమతి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ రోజు అనేక మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చడం కోసం ఈ యొక్క 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్లను సుమారు 9,000 ఎకరాల భూమిని ఆ ఇండస్ట్రీస్ ను బయటికి పంపించి దానికి కమర్షియల్ గా జోన్స్ గా మార్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి జీవో తీయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలతో కానీ, హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులతో కానీ చర్చించకుండా అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్ ను ఏకపక్షంగా ప్రభుత్వము బయటికి పంపాలనుకోవడము చాలా దుందుడుకు విధానం అని ఈ సందర్భంగా మనం ఏదైనా ఇలాంటి పాలసీ తీసుకొచ్చే ముందు ఎక్స్పర్ట్స్ కమిటీతో అధ్యయనం చేయాలి. ఆధారబాధారగా ఏదో మునిగిపోయినట్టు ఈ పాలసీ తీసుకురావడం ఏదైతున్నదో ఇందులో పూర్తిగా భూ వ్యాపారానికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఈ రోజు ఈ పరిశ్రమల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తాం. క్లాస్ 4 ఎంప్లాయీస్ గాని, లేకపోతే లేబర్ గాని, టెక్నీషియన్స్ కానీ అనేక మంది పనిచేస్తా ఉన్నారు. వీళ్ళందరినీ ఎక్కడో ఊరు బయట తీసుకపోతే వాళ్ళు ఉండేది సనత్ నగర్ లోనో, రామచంద్రపురంలోనో, పట్టంచెరులోనో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా తమ ఇల్లు వదిలిపెట్టి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయగలుగుతారు? ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? వాళ్ళకు భవిష్యత్ ఏంటి? ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రి గారు ఈ జీవో తీసుకొచ్చే ముందు కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచన చేశారో చెప్పాల్సిన అవసరం.